సర్వం సహచక్రవర్తి అంటారు. అంటే అంతా నాదే అనేటటువంటి ఒక బింకంతో కూడినటువంటి విధానం. ఇప్పుడు ట్రంప్ మాట తీరు అదే. తాజాగా ఏమంటాడంటే డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే ప్రపంచం అంతా. డాలర్ ఈ ప్రపంచాన్ని రక్షిస్తోందంట. వాడిని రక్షిస్తోంది ఈ ప్రపంచం డాలర్లు కొని. ఇప్పుడు ఒక పక్కన కొన్ని దేశాలు డాలర్ బదులుగా తమ వ్యక్తిగత లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. అంటే వాళ్ళ కరెన్సీల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. దాంతోపాటుగా బ్రిక్స్ అంటే యూరోపియన్ యూనియన్ ఎప్పుడో యూరో కరెన్సీ పెట్టుకున్నా అమెరికాతో పోటీ పడదలుచుకోలేదు, డాలర్తో పోటీ పడుచుకోలేదు. అప్పట్లో అనుకున్న తర్వాత అమెరికా చెప్పు చేతలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ తెస్తారన్నటువంటి చర్చ ప్రారంభమయ్యేటప్పటికీ అలాంటిది జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. బ్రిక్స్ దేశాల మీద 10% సుంకం వేస్తాను, అట్లాగే బ్రిక్స్ దేశాల అంతు చూస్తాను, బ్రిక్స్ దేశాల సంగతి తేలుస్తాను, డాలర్ ఆధిపత్యాన్ని